అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ భార్గవి గారు. తాను హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఆంజనేయుడి గుడికి వెళ్ళి తాను మరి ప్రదక్షిణాలు చేస్తూ, పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళి మరి ఆ గుడిలో కూడా పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే వినాయకుడి విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ, అలాగే తిరునాళ్ళకు వెళ్ళి మరి ఎంతో నిష్టగా భక్తితో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ, మరి హిందూ ధర్మంలో వారి దైవాలను అందరినీ పూజిస్తూ, మరి వాళ్ళ తల్లి గారు తండ్రి గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హిందూ హిందూ దేవుళ్ళకి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న మరి సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సిస్టర్ భార్గవి గారు ఎలా మరి యేసుక్రీస్తే నిజ దేవుడు అని తెలుసుకున్నారు, ఎలా ఈ విగ్రహారాధనను విడిచిపెట్టి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎలా వెంబడిస్తున్నారు, మరి ఇంతకాలం తను మరి యేసుక్రీస్తు ప్రభు సేవలోకి ఎలా వచ్చారు, అలాగే తన జీవితంలో విగ్రహారాధన చేస్తున్న సమయంలోనే చిన్న వయసులోనే ఎన్నో మత్తు పదార్థాలకి బానిసయి తను బలహీనంగా ఉన్న సమయం నుంచి, మత్తు పదార్థాలకి బానిసైన స్థితి నుంచి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ మత్తు పదార్థాలకి ఎలా తాను దూరం అయ్యారు, ఎలా దాంట్లో జయాన్ని పొందారు, మరి యేసుక్రీస్తు ప్రభు సేవలో మరి ఇంత గొప్పగా ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆ సిస్టర్ని రక్షించుకున్నారో తన నోటితోనే తన గొప్ప మహాసాక్ష్యాన్ని విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరిచి యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవునికి నా వందనాలు. నా సాక్ష్యం మరి తీసుకుంటున్న పాల్ గారికి నా వందనాలు. ఛానల్ పేరు ప్రమోద్ పాల్ జీసస్. మరి ఆ ఛానల్ నుంచి నన్ను పిలిపించిన రీతిని బట్టి వందనాలు. అంటే హిందూ కుటుంబంలో మేము పుట్టి ఉన్నాము. మా యొక్క క్యాస్ట్ వచ్చేసి నా ఇల్లుము. మా బాల్యంలో ఎక్కువ నేను పూజలు చేస్తాను. మరి మేము అన్యుల కుటుంబంలో పుట్టినాం కాబట్టి దేవుడు అంటే నాకు ఎవరో కూడా తెలియదు. మరి ఎక్కువ పూజలు చేసుకుంటూ గుడిలంబడి తిరుగుతూ వాళ్ళు పెట్టిన ప్రసాదాలు తింటూ మా యొక్క జీవనాన్ని సాగించే వాళ్ళము. వాళ్ళే దేవుళ్ళు అనబడి నేను పూజలు చేసుకుంటూ పునస్కారాలు చేసుకుంటూ మొక్కులు చేసుకుంటూ గుండులు కొట్టించుకుంటూ మరి తిరుపతి కొండలకు కానీ ఇంకా అనేక చోట్లకి మేము వెళతాము. ఇట్లా ఒక అన్యుల ప్రకారమే మా యొక్క జీవితం అయితే కొనసాగింది. పుట్టిన దగ్గర కాడి నుంచి మా మమ్మీ మా మేనత్త ద్వారా దేవుని ఎరిగింది. అంటే ఒక అన్యురాలుగా నమ్మింది. వెళ్తా వస్తూ ఉండేవాళ్ళు చర్చికి. అక్కడ కాకాని స్వస్థశాల అని చెప్పి గుంటూరులో ఫేమస్. అయితే అక్కడికి మేము సోమవారం పూట అట్లా వెళ్తా వరకు వచ్చేవాళ్ళం. డాడీ అయితే పూజలు చేసేవాళ్ళు. డాడీ అయితే నిధులు నిక్షేపాలని చెప్పేసి అనేక చోట డబ్బులు పెట్టి, అంటే వేరే ఒక ఫ్రెండ్ని నమ్మి ఉన్నారు. బంగారం వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి మాంత్రికులను తీసుకొని అక్కడ ఇక్కడ అని చెప్పి తిప్పించుకోవడం, మరి సంపాదించిన సంపాదన అంతా తీసుకొని వెళ్ళి నిధులకి నిక్షేపాలకి పెట్టేవారు. అట్లా చాలా నష్టపోయినాము. ఏమైందంటే ఫస్ట్ మాది కిల్లీ షాపు, కొబ్బరి బొండాలు ఇట్లా అన్నీ అమ్మేవాళ్ళము. ఇంకా డాడీ ఏం చేసేవారంటే మార్నింగ్ పూట ఆ బార్ షాప్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని అన్నీ పేర్చి నది రోడ్డు మీద అమ్మేవారు. అట్లా ముందు అమ్మేవారు. అట్లా జీవనం సాగుతూ ఉన్నది. ఇట్లా నిధులు నిక్షేపాలని చెప్పేసి వేరే ఫ్రెండ్ మాట నమ్మి మరి మేము సంపాదించిన సంపాదన మొత్తం తీసుకొని వెళ్ళి, ఇంకా ఆయన సంపాదించిందే కాకుండా ఇంకా అనేక మందికి చెప్పి వాళ్ళ డబ్బులు కూడా తీసుకొని మన నిధులకు అట్లా నిక్షేపాలకు అట్లా పెట్టి ఉన్నాడు. నాకు 17 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఆయన ఉన్నవన్నీ అమ్మేవారు. అట్లా వాళ్ళకు పెట్టేవాళ్ళు. వాళ్ళ మాటలు అమ్మేవారు. మొత్తం చీపిరి పుల్లతో సహా బిందెలు, రాగులు, చిల్లర డబ్బులు, ఇంకా రాకాగులు అని చెప్పేసి, రాగి బిందెలు అని చెప్పేసి ఇంకా చాలానే. ఆయన మోసపోతున్నారని ఆయనకు తెలీదు. వాళ్ళైతే మోసం చేస్తున్నారు. ఈయన ఘోరంగా నమ్మి మోసపోయారు. ఆయనకి 17 ఏళ్ళకి ఆయనకి తెలిసింది, ఊహొచ్చింది. ఆయన ఇంకా మరి నిధులు నిక్షేపాలు దిగాలంటే మరి బాగా భక్తి ఉండాలని చెప్పేసి విగ్రహాలు పెట్టుకొని తెగ పూజలు చేసేవారు. అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు కదా, వాటికి తెగ సాగిలు పడి నమస్కారం చేసేవారు, మొక్కుండేవారు, ఉపవాసాలు ఉండేవారు.
ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఒక చిల్లి గవ్వ కానీ ఒక చిల్లి రూపాయి కూడా తీసుకొని మాకైతే పెట్టింది లేదు. ఆయన తాగుడుకు బానిస అయ్యారు. ఇట్లా డబ్బులన్నీ పెట్టారు. మరి అప్పులోళ్ళము ఇంటి ముందరకు వచ్చి గొడవలాడేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఏమైందంటే ఒకరోజు అప్పులైన మేము ఆయన దగ్గర తీసుకుంది 5,000. రోజుకి 50 రూపాయలు కట్టాలి. ఆ 50 రూపాయలు కూడా మేము కట్టే పరిస్థితిలో లేము. ఉంటున్న ఇంటికి వాళ్ళు వచ్చిన్నారు. అయితే మేమేం చేస్తున్నాము, దానికి దారి ఉంది, 2 వైపుల దారి ఉంది. మేము ముందల వైపు ఏం చేసాం, మెయిన్ గేట్ వైపు తాళాలు వేసుకొని వెనక వైపు నుంచి వచ్చి తలుపు గెరేసేసుకున్నాము. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు తాళాలు వేస్తారు బయటికి వెళ్ళిపోయారు, చెప్పులు కనపడకుండా పెట్టేవాళ్ళం. అట్లా అందరి చేత అవమానించబడ్డాము. అప్పులోళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, గోల గోల చేసేవాళ్ళు. నాన్న ఊర్లు మన నిధులు అని చెప్పి అట్లా ఊర్లు పోయేవాడు. తినడానికి తిండి ఉండేది కాదు. మా చెల్లి తర్వాత ముగ్గురు ఆడపిల్లలము. మా చెల్లి తర్వాత మాకు తమ్ముడు పుట్టినాడు. పురిట్లోనే చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ అమ్మకు పెద్ద ఆపరేషన్ చేయించినారు. ఇంక ఇది ఇట్లా నడుస్తుంది కదా, నాన్నము ముందుకు బానిసారు. అట్లా నిధుల కోసం అని చెప్పి వెళ్ళిపోయారు. మా అమ్మ అట్లనే పచ్చొంటి మీద మమ్మల్ని పోషించడానికి ఆమె అట్లనే వచ్చి అట్లా లెక్కైతే బాలింత అని చెప్పి అంటారు కదా, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఆమె అట్లనే కొబ్బరి బొండాలు కొడతా అట్లా ఎంతో పోరాడింది. చాలా హెల్త్ మా కోసమే చాలా నష్టపోయింది. ఒక లెక్క చెప్పాలంటే మమ్మల్ని పాపం చాలా ఆమెకి లేని స్థితిలో ఉన్నాను, మమ్మల్ని మాత్రం చాలా బాగా మమ్మల్ని పోషించింది. అందరి చేత పాపం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోవటం, వీళ్ళకి కడతాం వాళ్ళకి కడతాం, వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి కడతాం, వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళకి కడతాము. అట్లా రొటేషన్ చేసుకుంటా బేరం పెట్టుకుంటా ఇట్లా ఇంకా మొత్తం మమ్మల్ని పోషిస్తే అట్లా ఉండేది. ఆ డబ్బులు కూడా మా నాన్న తీసుకొని పోయి అంటే ఇట్లా నిధులు కనిపెట్టేవాడు. తర్వాత ఇంకా నైట్ పూట ఇట్లా మరి మా అమ్మ ఒకటే అని చెప్పేసి నేను కూడా మా అమ్మకు సహాయంగా కొబ్బరి బొండాలు మరి నైట్ లెక్క అయితే అవి ఎత్తి పారబోసి చెత్త దాంట్లో పారబోయాలి. మరి వేస్ట్ అంట. నేనే సైకిల్ మీద పెట్టుకొని మూటలు తీసుకొని పోయి పారబోసి వచ్చేదాన్ని. ఎప్పుడైతే మా దగ్గర డబ్బు లేదంటే మమ్మల్ని పలకరించడానికి కూడా చాలామంది దగ్గరికి కూడా రాలేదు. ఇంకా వీళ్ళ స్థితి ఇంతే. ఆయన తాగుతారు, ఏమో చర్చికి పోతుంది, దేవుడు అన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నారని చెప్పి చాలాసార్లు అన్నారు. నేను ఇప్పుడైతే చెప్తున్నా, ఆ జీవం గల దేవుడు ఉన్నారు కాబట్టే మేము బ్రతికి ఉన్నాం. ఏ చుట్టాలన్నవాడు మాకు 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరు మమ్మల్ని ఆదరించలేదు. మా కష్టాలలో మా కన్నీళ్ళలో ఆ దేవుడు తప్పితే మమ్మల్ని ఎవరు ఆదరించలేదని నిజంగా చెప్తున్నాను. దేవుడే మమ్మల్ని బతికించారు. కొబ్బరి బొండాలకి నైట్ పూట వెళ్ళి అట్లా ఇప్పుడు ఆడవాళ్ళని కూడా ఆయనకి జాలి దయ ఉండేది కదా, వాళ్ళకి లోడ్ వేసే వాళ్ళకి. ఇంకా ఆ లోడ్ తీసుకొని వచ్చేసరికి 12 లేకపోతే ఒకసారి 1 అయింది, ఒకసారి 2 అయింది, ఒకసారి 3 అయింది. మళ్ళీ ఆ లోడ్ దింపుకొని మళ్ళీ ఇంటికి పోయి ఒక ముద్ద తిని ఇంకా కొనుక్కునేసరికి 5, 4 అట్లా అయ్యేది. ఇంకా మళ్ళీ పొద్దున్నే నేను స్కూల్కి పోయేదాన్ని. మా అమ్మ పొద్దున్నే ఇంకా ఇంటికి షాప్ తీసుకుంటూ కూర్చుండేది. అట్లా మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ వచ్చేటప్పుడు కూడా డాడీ ముందు అమ్మినాడు. ఒకరోజు పోలీసులు దొరికిపోయింది. పోలీసులు తీసుకెళ్ళి అమాంతంగా జైల్లో వేసింది. నాకు ఒకటే ఏడుపు, మాకెందుకు ఇట్లా అవుతుంది, ఏంది ఇది. అప్పట్లో లాయర్కి సంబంధించి హాలిడేస్ వచ్చినాయి. 20 రోజుల దాకా గొడవలు అవుతా మరి ఆయన జైల్లోనే ఉన్నాడు, బెయిల్ అందలేదు. అప్పుడు ఆ ఇన్సిడెంట్ అసలు అమ్మో నాన్న జైలుకి పోయినరా అని ఇట్లా వీళ్ళకి ఎవరు లేరు అన్నట్టుగా అట్లా చులకన చూస్తున్నట్టుగా అట్లా అనిపించింది. ఏమన్నా తప్పు చేస్తేనే కదా జైలుకి తీసుకెళ్ళేది, ఇట్లా అనుకుంటారు. ఇంకా తర్వాత వచ్చినారు 20 రోజుల తర్వాత. ఇంకా తర్వాత బాగానే ఇంకా ఆయన ఎక్కువ ముందుకు ఎడిక్ట్ అయిపోయినారు. ఎందుకంటే లక్ష్యాలతో కూడిన వ్యవహారం కదా, మరి లాస్ అంటే మోసపోయారు. మరి అప్పుల వాళ్ళందరూ వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. మా దగ్గర 1 రూపాయి ఉండేది కాదు. ఇంకా మా బ్రతుకంటే ఆ ఇల్లు మాడుకుంటాం, సొంత ఇల్లు వస్తుందా రాదని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. 7th క్లాస్ చివరి దాకా చదివిన, లాస్ట్ ఎగ్జామ్ రాయలేదు నేను. ఇంకా స్కూల్ ఫీజు కట్టలేక మేము ఆగిపోయినాం. ఇంకా ఈ తర్వాత రోడ్డు కింద స్థలాలు పోయినాయి అని చెప్పేసి ఆ రోడ్డు కింద షాప్ కూడా పోయింది. అమ్మ మాల కట్టేది, నేను రోడ్డు మీద బల్లబండి పెట్టుకొని పూలు అమ్మేదాన్ని. మరి మా అమ్మ మా కోసం అంత నిలబడింది, నేను మా అమ్మ కోసం నిలబడాలని చెప్పి అదొక ఆశ. చిన్న వయసులో నేను ఎన్నో అనుభవాలు అనుభవించాను. వర్షాలు పడుతుందా ఆ వర్షం వాటిని నిలబడి పూలు అమ్మేదాన్ని, తడుచుకుంటానే పూలు అమ్మేదాన్ని. అట్లా నైట్ ఉండేదాన్ని. ఒక నైట్ మిగిలిన పొద్దున పూట సైకిల్ వేసుకొని అమ్ముకుంటూ వచ్చేదాన్ని. 1 కేజీ పూలకి ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గుతాయని చెప్పేసి గంటలు కొద్ది లైన్లో వేచి ఉండేదాన్ని పూల మార్కెట్లో.
అట్లా అట్లా జీవనం సాగుతూ ఉన్నప్పుడు ఇంకా 8th అయిపోయింది, 9th అయిపోయింది. ఇట్లా నేను పేపర్లు వేద్దాం అనుకుంటున్నా అంటే, ఆయన ఆడపిల్లవు కదా, నువ్వు పేపర్లు వద్దులే కానీ నాకు తెలిసిన కిరాణా షాప్ ఒకటి ఉంది, నేను ఆయనతో మాట్లాడతాను, నువ్వు వాడికి వచ్చి అన్నారు. స్కూల్కి పోతేనే 6 నుంచి 10 దాకా. 6 అవ్వగానే రెడీ అయిపోయి కిరాణా షాప్కి వెళ్ళిపోయేదాన్ని. మా ఓనర్ చాలా మంచోడు. నాకు రోజు 100 రూపాయలు కాకుండా నాకు రోజు 20 రూపాయలు ఇచ్చేవాడు. అక్కడ బాగా చాకరీ ఉన్నదని చెప్పి 2 నెలల తర్వాత అక్కడ మానుకొని దాని పక్కనే మెడికల్ షాప్లో జాయిన్ అయినా. ఇట్లా ఇంకా మందుల మీద బాగా అనుభవం ఉన్నది. ఇట్లా స్లీపింగ్ టాబ్లెట్లు ఇవ్వని చెప్పి ఇట్లా పేర్లు తెలిసినాయి నాకు. ఆ టాబ్లెట్ల మీద వాటి మీద బాగా గ్రిప్ ఉంది. ఇది రోగానికి ఇది రోగానికి ఇట్లా అన్నిటికీ తెలిసింది నాకు. 9th అయిపోయింది, 10th వచ్చేసింది. 10thకి వెళ్తానికి ఇప్పుడు పనికి పోతానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే 10th అంటే స్పెషల్ క్లాసులు అన్నీ ఉంటాయి కదా. ఈ స్కూల్కి వచ్చినా కానీ నేను స్కూల్కి పోయేదాన్నే కాదు. ఎందుకంటే స్కూల్కి పోతే స్కూల్ ఫీజు అడుగుతున్నారు. నాకు అడగ అంత డబ్బులు లేవు, అంత స్తోమత లేదు, మా పరిస్థితి బాగాలేదు. మా అమ్మకు బాగా పచ్చివంతమైన పెద్ద ఆపరేషన్ అయ్యి ఆమె అట్లానే పాపం ఎప్పుడు ఇంకా 24 గంటలు ఆ స్టూల్ మీద కూర్చోవడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసేసి వల్ల కాలేదు మా మమ్మీకి. మా నాన్నమ్మ తెల్లారుజామున 5 ఫుల్ అయ్యి వచ్చేవాడు. ఇంకా చూసుకో, తింటానికి తిండి ఉండేది కాదు, కట్టుకుని బట్టలు ఉండేది కాదు మంచి. ఇంకా స్లీపింగ్ టాబ్లెట్లు అనుభవం అంటే ఎట్లా వాడాలో నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఈ బాధ తట్టుకోలేక అందరి వల్ల అవమానం పొందుతున్నా. అసలు నేను బతకూడదు అనుకున్నాను. నేను అసలు చచ్చిపోదాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నా, గట్టి నిర్ణయం తీసుకున్నా. చచ్చిపోదాం, ఇంకా నాకు అవసరం లేదు ఈ బతుకు, వద్దు నాకు. దేవుడే ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉంటాయా, దేవుడు ఉంటే నాకు ఇన్ని శ్రమలు పడతానా. మరి నా పరిస్థితి చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నన్ను ఒక్కరోజన్నా మనశ్శాంతిగా నవ్వింది లేదు అని చెప్పి అనుకొని బిల్లలు మిగిదాన్ని. ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే స్పెషల్ క్లాసులు 10thలో ఎక్కువ స్పెషల్ క్లాసులు కాబట్టి నిద్ర ఉండదని చెప్పేసి అనుకున్నారు. కానీ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటున్నా, స్కూల్కి పోతున్నా, స్లీపింగ్ టాబ్లెట్ వస్తున్నా, ఇంకా సైలెంట్గా వచ్చి నిద్రపోతున్నా. ఒకసారి అయితే అన్నం తింటా చెయ్యి ఎంగిల్ చేతుకుని అట్నే నోరు తెలిసి కొనుక్కొని ఉన్నానంట. మా అమ్మ వచ్చి షాక్ అయింది. అయితే మా అమ్మకు కూడా తెలియదు. ఆ రోజు నైట్ దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు. దేవుడు నాకు దర్శనంలో కనపడి, నా కుమారి నువ్వు భయపడకము, నీవు నా కార్యం మోయవలసి ఉన్నది, నేను నీకు సహాయం చేస్తాను, నీవు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, నీవు నా సొత్తు, నీవు విలువబడి కొనబడ్డావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినాడు, ప్రత్యక్షంగా మాట్లాడినాడు. దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఇంకా మనసును మార్చుకొని నా మరణాన్ని విరమించుకొని తర్వాత నేను మా అమ్మకి చెప్పిన, ఇట్లా నేను స్లీపింగ్ టాబ్లెట్ తీసుకున్నా, ఇట్లా దేవుడు నన్ను దర్శించడం, ఇట్లా దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నాతో మాట్లాడి ఆయన కాడి నేను మోయాలంట, దేవుడు సేవ పిలుపు నాపై ఉన్నది అని చెప్పి నేను అనుకున్నా. అందరి ప్రేమ వ్యర్థమే, మనుషుల ప్రేమ మొత్తం వ్యర్థమే, దేవుని ప్రేమ తప్పితే ఈ లోకంలో అందరి ప్రేమ వ్యర్థం అని చెప్పి అనుకున్న తర్వాత నేను అయితే అప్పుడు మార్చిలో 10th ఎగ్జామ్స్ 17వ తారీఖు, మార్చి 17న అయితే నేను మార్చి 5వ తారీఖు 6వ తారీఖు మా సభలు ఉన్నాయి. అయితే సభలకు అని చెప్పేసి ఆటోలో క్యాన్వాస్కు పోయినాం, పాంప్లెట్లు పంచినాం. నేనైతే దేవుడి పని నమ్మకంగా చేసిన. అప్పుడు డబ్బులు అయితే లేవుగా అని చెప్పేసి నేను దేవుడి పని చేసిన. అందరు 10th ఎగ్జామ్స్ ముందు పెట్టుకొని స్కూల్కి పోతే నేను మాత్రం 10th ఎగ్జామ్స్ ముందు పెట్టుకొని దేవుడి పరిచర్యకి వెళ్ళిన. డబ్బులు లేవంటే సిస్టర్ మనసు మార్చినారు, ఆమె 8,000 ఇతనికి సాయం చేసింది. అలాగే మాధవి మిస్ అని టీచర్ గారు నాకు ఒక 2,000 ఇచ్చినారు. మా మేనత్త ఒక 7,000 దాకా. పోతే ఇంకా 2019లోనే నాది 10th ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మా నాయనమ్మ చనిపోయిందని ఒక బాధ. 10 పాయింట్స్కి నాకు 8.0 వచ్చింది. అదంతా దేవుని కృపలోనే. నాకు సర్టిఫికేట్ తీసుకుందామని వెళ్ళినప్పుడు సార్లు అంటున్నారు, ఈ పిల్ల స్కూల్కే రాలేదు, స్కూల్కి రాకపోయినా 8 పాయింట్స్ వచ్చినాయి, ఈ పిల్లకి స్కూల్కి వచ్చి ఉంటే ఇంకా బాగా చదువుంటే ఎన్ని వచ్చాయో అని చెప్పి అందరి ముందు అన్నారు. నాకు అప్పుడే అనిపించింది, నిజంగా ఎక్కడైతే తీసివేయబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడ తలక మూలరాయిగా నిలబెట్టిన దేవుడు నా దేవుడు నిజంగా గొప్ప దేవుడు అనుకున్నా. మరి 10th తర్వాత ఇంకా అసలు సేవకు అనుకున్నా కదా, అదంతా రివర్స్ అయిపోతుంది. ఇంకా దాంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఈలోపు కరోనా వచ్చింది. సరే మేబీ ఓపెన్గా అయినా నేను ఇంటర్ రాసేసుకొని డిగ్రీ అయినా రెగ్యులర్గా వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంటర్ పాస్ అయిన తర్వాత బాగా వాంతులు అవుతున్నాయి, అర్థం కాలేదు ఎందుకు అవుతున్నాయో. తర్వాత పేగు పూసింది, కిడ్నీలో రాళ్ళు అట్లా ఉన్నాయని చెప్పి తెలిసింది. ఆ వాంతులు స్టార్ట్ అవుతాం, ఏది తిన్నా ఏది తాగినా, ఒక చుక్క నీళ్ళు తాగినా పడిపోయేది. 2 సంవత్సరాల దాకా, దగ్గర 3 సంవత్సరాల దాకా అట్లా మరణకరమైన రోగంతో పోరాడిన. అట్లా నేను బాగా ఇబ్బంది పడినా. మరణకరమైన రోగము, డాక్టర్లు అన్నారు అందరూ
మా ఆయన పెద్ద హాస్పిటల్ విజయవాడలో సెంచరీ హాస్పిటల్ అని చెప్పి తీసుకొని వెళ్ళారు. గుండె అంత బరువుగా అయిపోయింది. ఏదైతే పేషెంట్ బెడ్ ఇచ్చిండ్రో ఆ బెడ్ ఎక్కి ఇటు అది తిరుగుతున్నా ఆ నొప్పి తట్టుకోలేక అమ్మ నేను చచ్చిపోతాను, మా అమ్మ చచ్చిపోతాను అని చెప్పి ఏడుస్తున్నా. మా అమ్మ ఏడుస్తుంది, అసలు ఎట్లా ఏడుస్తుందో, నేను చనిపోయిద్దాం అని చెప్పి కనీసం నా చేతికి నరాలు కూడా దొరకలేదు. సిలిండర్ పెడదామంటే అంత వీక్ అయిపోయింది. ఇంకా చావు కాల దగ్గరగా వచ్చింది. అసలు ఇంకా చచ్చిపోయిద్దని చెప్పి మంచం గడుచుకొని ఉన్నా. ఇంక చచ్చిపోయిద్దని చెప్పి ఎన్ని పేషెంట్ ఇంకా వాళ్ళు చాలామంది మా అత్తలు మా మేనత్తలు వీళ్ళందరూ మారలేదు కదా. అంటే మా నాన్న వల్ల అక్కలు తాయెత్తులు అది కట్టించుకున్నా అనింది. తాయెత్తు కట్టించుకుంటున్నా నేను ఎత్తైనా చచ్చిపోతాను కానీ దేవుడు తీసుకెళ్ళిపోని నేనైతే దేవుడి కోసం ఉంటాను. నేను తాయెత్తు కట్టించుకొని నాకు అక్కనే తాయెత్తు అని చెప్పేసి ఇట్లానే ఉన్నాను. నిలబడ్డా ఏమని అడిగినంటే, ప్రభా బ్రతుకు మూలంగా చావు మూలంగానే నీ కోసమే బతుకుతానయ్యా. ఇప్పుడు దాకా నా కోసం బతికినా ప్రభా నీవు మాత్రం నాకు అవకాశం ఇస్తే ఒక్క అవకాశం ఇవ్వ ప్రభా, చచ్చేదాకా నీకు నమ్మకంగా ఉంటానని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నా. దాని తర్వాత దేవుడు నన్ను బతికిచ్చినాడు. నాకు సేవ చేయకముందు ఏం జరిగిందంటే ఇట్లానే రోగాలు వస్తుంది, తగ్గట్లేదు కదా, నాకు వాంతులు అవుతాను, ఇట్లా తగ్గట్లేదు. భక్తిలో నేను చల్లారిపోయినా. నేను ఎక్కువ సేపు దేవుడితో గడిపేదాన్ని కాదు, ఎందుకంటే మేము అన్యులం కదా, అన్యుల కుటుంబంలో వచ్చినాము. రక్షణ అయితే తీసుకున్నాము, పేరుకే రక్షణ తీసుకున్నాము. మారబిడ్డ వాళ్ళతో కలిసి సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా ఈ దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కు అన్నట్టుగా నేను దేవుడితోనే ఎక్కువ మాట్లాడేదాన్ని. దేవుడే నాతో మాట్లాడేవాడు. ఇంకా ఏ కష్టం వచ్చినా ఒక తల్లి కూతురికి ఎట్లా చెప్పుకుంటుందో, లేకపోతే ఒక కూతురు తల్లికి ఎట్లా చెప్పుకుంటుందో, లేకపోతే ఒక ఇద్దరు మిత్రులు ఎట్లయితే చెప్పుకుంటారో అట్లా నేను ప్రతిదీ ప్రతి పరిస్థితి నా దేవుడికి చెప్పుకునేదాన్ని. ఎక్కువ ప్రార్థనలో ఉండేదాన్ని. ఇంకా పని, ప్రార్థన, నిద్ర. ఇంకా నాకు ఏ కష్టం వచ్చినా దేవుడితో మాట్లాడతాం. భాషల వరం వచ్చింది. భాషల వరం కూడా ఎట్లా వచ్చింది, గూగుల్ మీట్ ద్వారా అన్నయ్య దగ్గర గూగుల్ మీట్లో అట్లా అటెండ్ అయ్యేదాన్ని. పూర్తి స్వస్థత అయితే కాలేదు కానీ నాకు ఆత్మల బలం వచ్చింది. ఆయన ద్వారా వాక్యం ఎట్లా చదవాలి, ప్రార్థన ఎట్లా చేయాలి, దేవుడితో ఎట్లా పెనుగులాడాలా అట్లా అన్నీ నేర్చుకున్నా. భయభక్తులు అన్నీ నేర్చుకున్నా. ఎట్లా వాక్యం 1 గంట, పాటలు 1 గంట, తెల్లతనం 3 లేచేదాన్ని. 3 నుంచి 5 దాకా 5:30 దాకా ప్రార్థన చేసుకునేదాన్ని. 12 నుంచి మళ్ళీ 2 దాకా ప్రార్థనలో గడిపేదాన్ని. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయి, ఆ బిడ్డకి స్వస్థత కలుగుతుంది, నువ్వు భాషలో ప్రార్థన చేయి అన్నాడు. ఎట్లా చేయి పెట్టి ఆ బిడ్డకు ప్రార్థన చేసిన భాషలో దేవుడైతే స్వస్థత ఇచ్చేశారు. ఇంకా అప్పుడు తెలిసింది నాకు స్వస్థత వారు ఉన్నదని చెప్పి నాకు అప్పుడు దాకా తెలియదు. అబ్రహం అయ్యగారు అని చెప్పేసి నల్గొండలో నార్కెట్పల్లిలో అంటారు. అయ్యగారు ఇట్లా జరుగుతుంది, మరి ఇట్లా నాకు బాగాలేదు అయ్యగారు అని చెప్పి చెప్పించుకున్నప్పుడు అయ్యగారి ద్వారా నాకు అప్పుడు పూర్తి విడుదలైంది. పూర్తి విడుదలైందే కాక నీకు సేవ పిలుపున్నదని చెప్పి అయ్యగారు చెప్పినారు. ఇంట్లోనే స్టార్ట్ చేసినాం ప్రేయర్. పూర్తిగా మారాలని చెప్పేసి అనుకొని ఇంకా సిద్ధపాటు కలిగి 3 రోజులు కతిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, మరి సంఘం అయితే చిన్నది కదా, ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని నన్ను పిలిపించుకొని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నేను విశ్వాసంతో వెళ్ళినా మరి ఎక్కడికైనా వెళ్ళిపోయేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. కర్ణాటక వెళ్ళాను, కాకినాడ పోయినా, హైదరాబాద్ దగ్గరలోకి పోయినా, అట్లా అనేక చోట్లకు పోయినా ప్రార్థన చేస్తున్నాను. మరి ముస్లిమ్స్ నాకు ఎక్కువ పరిచయం, వైజాగ్ నుంచి నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఖత్తర్ నుంచి ఫోన్ చేశారు. ఇంకా చాలామంది నాకు ఫోన్ చేసి నా చేత ప్రార్థన చేయించుకున్నారు. చాలామంది నాది జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ గుంటూరు అని చెప్పి యూట్యూబ్లో నొక్కితే మీకు నేను కనపడతాను. అట్లా అనేక మంది టెస్టిమోనీలు ఉన్నాయి. ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు నాకు విడుదల అయిపోయింది, స్వస్థత అయిపోయింది. స్వస్థత అయిపోయినప్పుడు ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడండి ఖచ్చితంగా. నిజంగా అప్పుడు దాకా 2.5 సంవత్సరాలు వాంతులు అవుతూ ఉండక నాకు బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అంత బ్యాక్ పెయిన్ వచ్చిన దేవుణ్ణి మహిమపరచాలని చెప్పేసి ఆ బ్యాక్ పెయిన్ కూడా లెక్క చేయకుండా నేను ఎక్కువ దేవుణ్ణి మహిమపరచడానికి మీ ముందుకు వస్తున్నాను. నిజంగా దేవునికి ఇచ్చిన కృపయే, దేవుడు ఇచ్చిన భాగ్యమే. మరి ఈరోజు అయితే నేను నిజంగా నేనైతే ఎన్నిక లేని దాన్ని, దేనికి యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని, అది లెక్క ఈ రెప్పకానే నేను ఎప్పుడైతే చనిపోవాల్సిన మాట, అలాగే దేవుడు ప్రాణభిక్ష పెడితే మేము ముందులోకి వచ్చిన ఆయనకు సేవ కొరకు బాధపడుతున్నా. నాకైతే గుంటూరులో మందిరం కూడా లేదండి. మరి మందిరం సేవ బాగా కష్టంగా సాగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది మాకు.
కానీ దేవుడే మమ్మల్ని పోషిస్తున్నారు. ఎన్ని విషయంలో కానీ నాకు అనారోగ్య విషయంలో కూడా దేవుడే పోషిస్తున్నారు. మరి దేవుడే నాకు తోడు ఉంటారని ఎంత బాగోపోయినా ఎంత బాగా నాకు ఎంతో శోధనలు బట్టి నేను శోధనలు గుండా ప్రయాణించినను నా దేవుడు నాకు తోడుకుంటారు, నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా యేసు ప్రభుని నమ్మండి. ఎందుకు నమ్మండి అని చెప్తున్నా అంటే నేను రుచి చూసి ఎరిగినాను. నేను నిజంగా చావు అంచుల దాకా చివరి దాకా పోయి వచ్చిన దాన్ని, బతికిన దాన్ని. ఎన్నో ఎన్నో మిరాకిల్స్ చేశాను నా జీవితంలో. నేను 5-6 సార్లు నేను ఊరేసుకుందాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. కానీ ఆ ప్లాన్ మొత్తం దేవుడే ఫ్లాప్ చేసి నేను దేవుడు సేవ చేయాలని సేవ పిలుపు ఉన్నది కాబట్టి దేవుడు సేవలో నన్ను వాడుకుంటున్నారు. మరి నిజంగా మనుషులు నమ్ముట కంటే మీరు మనుషులు అయితే నమ్మద్దండి, దేవుడిని అయితే నమ్మండి అని నేను చెప్తున్నా. ఈ కొద్ది సాక్ష్యం దీవింపు పండుగక అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు, మరి దేవునికి నా వందనాలు. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. అది దేవుడి ఇచ్చిన కృప బ్రదర్. ఓకే, దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సిస్టర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మొత్తం అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళే సిస్టర్, మొత్తం అంతా హిందూ బ్యాక్గ్రౌండే, విగ్రహారాధికులే. సో మొట్టమొదటిగా విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చింది మీ మదర్. సో మీ మదర్ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సిస్టర్? మా నాన్న వాళ్ళ అక్క వల్ల మారింది. ఆయన నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి మారింది. మా నాన్న అట్లా చేస్తున్నారు కదా, చనిపోదాం అని చెప్పి ఫ్యామిలీ మొత్తం అనుకున్నాం, కానీ దేవుడు మార్చిండు మమ్మల్ని. ఇప్పుడు మీ మదర్ మారారు, ఓకే. మరి మీ ఫాదర్ ఒకప్పుడు బాగా విగ్రహారాధన, బాగా పూజలు చేస్తూ నిధులు నిక్షేపాలు అని, లంకె బిందెలు అని ఎక్కువ ధనమంతా దానికే ఖర్చు చేసి అప్పుల పాలైపోయి, తాగుడుకు బానిస అయిపోయి ఇంకా ఎక్కువ ఇదైపోయారని చెప్పారు కదా. సో మరి మీ ఫాదర్ మారారా? మారారు బ్రదర్. ఓకే, మరి అలాంటి ఎక్కువ వ్యసనాలు కలిగి ఇంత దారుణమైన కండిషన్లో ఉన్న మీ ఫాదర్ యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకోవడానికి గల బలమైన కారణం చెప్తారా? కారణం నేనే బ్రదర్. ఎందుకంటే నేను చనిపోయే స్థితిలో ఉన్నాను కదా, అప్పుడు ఎవ్వరు ఏ దేవుడు రక్షించలేదు. కానీ అంటే వస్తూ ఉండేవారు అప్పట్లో. కానీ ఎక్కువ విశ్వాసం, నేను ఎక్కువ ప్రార్థన చేయటం వల్ల, నా విశ్వాసం ద్వారా నాకు స్వస్థత రావటం వల్ల ఒక చనిపోయే మనిషి బతికిందంటే మారరా బ్రదర్. సో దానివల్ల మా నాన్నని దేవుడు మార్చాను. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానం ఇచ్చారు. సో మిమ్మల్ని మరణ పడక నుంచి స్వస్థత పొందడం మీ తండ్రి గారు చూసి ఆయన ఆ సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభులోకి రావడం జరిగింది. ఓకే, మదర్ మారారు, మిమ్మల్ని బట్టి మీ ఫాదర్ మారారు. ఆంజనేయ స్వామికి, పోలేరమ్మ తల్లికి, అలాగే వినాయకుడికి, అలాగే తిరునాళ్ళని ఇన్ని పూజలు పునస్కారాలు, ఇంత భక్తి శ్రద్ధలతో ఉండే మీరు మరి యేసు ప్రభువులోకి రావడానికి బలమైన కారణం ఏంటి సిస్టర్? బలమైన కారణం అంటే నా తల్లి బ్రదర్. ఎందుకంటే నా తల్లి చిన్న వయసులో నుంచి చర్చికి తీసుకెళ్తాం మొదలు పెట్టింది. మీ మదర్ని బట్టి మీరు చర్చికి వెళ్ళి ఇదంతా చేసినా, మీరు పర్సనల్గా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకే మీ జీవితాన్ని సమర్పించడానికి పర్సనల్గా మీకు బలమైన కారణం ఏంటి సిస్టర్? బలమైన కారణం అంటే నా మరణం నా కోసం ఎదురు చూస్తుంది. నాకే దర్శనాలు వచ్చినాయి. నేను చనిపోతా అన్న చనిపోయే నా శవం నాకే చూపించిండు. నా మీద నీళ్ళు పోస్తున్నట్టుగా, శవాన్ని కప్పుతున్నట్టుగా, ఊరేగిస్తున్నట్టుగా, తీసుకెళ్తున్నట్టుగా అట్లా ఆయనే చూపించిండు. అవన్నీ చూపించినప్పుడు ప్రభువా నీ చిత్తం అయితే, నీ సేవ చేయడానికి నేనైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నీ చిత్తం అయితే నన్ను బతికిస్తే ఖచ్చితంగా సేవ చేస్తాం ప్రభువా, నేను అనేక మందికి మాదిరిగా ఉంటానయ్యా అని అప్పుడు తీర్మానం తీసుకున్నాను కదా. చనిపోయే స్థితిలో తీసుకున్న తీర్మానం. దేవుడు తప్పితే ఇంక నాకు మార్గం ఎవరు లేరు ఆ టైంలో. ఇంకా దేవుడే ఏదైనా చేయాలనుకుంటే ఇంక దేవుడు చేయాలి. మీరు మరణానికి చేరువ అయ్యాను, ఆల్మోస్ట్ నాకు మరణం, నేను చనిపోయినట్టు నాకు కలలో దర్శనంలో వచ్చింది అన్నారు కదా. అసలు మీకు మరణానికి చేరువ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఏంటి అనారోగ్యం? పేగు పూసింది, కిడ్నీలో రాళ్ళు, అల్సర్ లాగా వచ్చినాయి, పుండుల్లాగా. అవి తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా డాక్టర్లకి అర్థం కావట్లేదు. చుట్టాలందరూ ఎత్తాల్లో అంటే ఏదో ఒక దెయ్యం గాలి సోకిందో, టైట్లు కట్టించుకో, అది చేయి ఇది చేయి అన్నాడు. నేను సావనైనా చస్తాను, ఇట్లా ఇప్పటికిప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోయినా నాకు పర్వాలేదు. కానీ నేనైతే ఒక తాయితీ కానీ నేను ఏమి కట్టించుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ కరాఖండిగా చెప్పేశాను.
ఇంత దారుణమైన అనారోగ్యం వచ్చిన మీకు మరి స్వస్థత ఎలా కలిగింది సిస్టర్? స్వస్థత దేవుని ద్వారానే కలిగింది బ్రదర్. ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నా ఎక్కువగా. ఇంకెప్పుడైతే ఇట్లా చెప్పినా కదా నల్గొండ నార్కెట్పల్లి అని చెప్పి, ఎప్పుడైతే అయ్యగారి దగ్గరికి వెళ్ళాను పూర్తిగా విడుదలైంది. అయ్యగారు ప్రార్థన చేసినాను, విడుదల అయిపోయింది, స్వస్థత అయింది. ఇంకా వాంతులు తగ్గడం అట్లా. ఇంకా సేవకు లోబడమని చెప్పాను. మరి నేను సేవ చేయకుండానే కదా ఇట్లా తిరిగినాను కదా. ఎప్పుడైతే సేవకైతే లోబడ్డానో అప్పుడు దేవుడు నా నుంచి ఆ రోగాన్ని తీసివేశారు. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానం ఇచ్చారు. మతోన్మాదులు మన క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఏమంటారంటే క్రిస్టియన్స్ డబ్బులు ఇచ్చి అవి మతం మారుస్తున్నారు, లేదా ఇంకోటి ఏదో ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు అని ఈ మధ్య కొత్తగా హిందువులు కూడా డబ్బులు తీసుకుని లేకపోతే మిగతా ఇంకేమైనా ఇస్తే ప్రలోభానికి గురయ్యి మతం మారుతున్నారు అని అంటూ ఉంటారు. సో మీది పేదరికము అని అన్నారు. సో మీకు ఆస్తులు ఉన్నా అది మరి మీకు రాలేదు కాబట్టి మీకు ఆస్తులు, సో మీరు పేదరికంలోనే ఉన్నారు. సో డబ్బులు చదువుకున్నప్పుడు మీకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు మరి ఎవరన్నా వచ్చి మీకు ఇలా డబ్బులు ఇస్తాము, ఇలా నెల నెల మీకు డబ్బులు ఇస్తాము, మీరు మతం మారండి, క్రైస్తవత్వంలోకి రండి అని ఎవరన్నా బలవంతం చేసి ప్రలోభ పెట్టారా? ఎవ్వరు పెట్టలేదు బ్రదర్. నాకు నేనుగా అంటే మా ఇంటి వాళ్ళు కానీ ఆ దేవుడు ఉన్నారు కాబట్టి మేము బతికున్నాం. నిజంగా దేవునికి వందనాలు చెప్పుకోవాలి. బతికున్నా అంటే అది దేవుని కృప. మరి నా తల్లి కానీ మేము కానీ లేకపోతే ఎప్పుడు నువ్వో చూసుకొని చచ్చిపోయేవాళ్ళం. సో మీరు చర్చికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవడానికి మీ తల్లి మీకు మార్గం అయితే, మీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సేవ చేయాలని నిర్ణయించుకుంది మాత్రం మీరు ఈ యొక్క భయంకరమైన అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకుని యేసు ప్రభు దర్శనం పొందుకున్నాక, దర్శనాలు అంటే పరలోకము ఇవన్నీ చూసేదాన్ని. పరలోకములో ఇప్పుడు అంత చాలా పెద్దది, బంగారంతో కట్టబడింది. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు కాబట్టే నాకు ఈ వరాలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చారో, సో వచ్చిన తర్వాత కూడా మీకు మరి చాలా కష్టాలు అయితే వచ్చాయి. సో మరి మీ కుటుంబీకులు కానీ, మీ అమ్మ తరపులు కానీ, మీ నాన్న తరపులు కానీ వీళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నారు, అందుకే వీళ్ళకి ఇలా అయ్యింది, క్రైస్తవ మతంలోకి వెళ్ళినందుకే వీళ్ళకి ఇంత కరువు, ఇంత ఇన్ని కష్టాలు అని ఎప్పుడన్నా మిమ్మల్ని దూషించారా? చాలా మంది దూషించారు బ్రదర్. చాలా మంది మా చుట్టాలు. మరి అలా దూషించినప్పుడు మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు యేసు ప్రభులోకి వచ్చి? ఒక రోజు ఒక సంఘటన జరిగింది బ్రదర్. వాళ్ళందరినీ చుట్టాలందరినీ ఉంచింది. అయితే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళగా వచ్చినారు మా ఇంటికి. చర్చికి వెళ్ళిపోయినాం, అంత అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చినాం, ఇంట్లో కూర్చున్నాము. వచ్చి ఇట్లా అంటే ఒక 10 మంది దాకా గుంపు కూడి ఇట్లా అన్నారు, నేను చంపేస్తా అని చెప్పి ఒక ఆమెనింది. అంటే దేవుడి కోసం నేను చావటానికైనా సిద్ధం అని చెప్పి మా అమ్మ అనింది. అంటే చావటానికైనా సిద్ధంగా ఉన్నాము. దేవుడు అంటే అంత పిచ్చి మాకు. అంతలా దేవుడు మార్చాడు. ఒకప్పుడు హిందువులమే, ఒకప్పుడు మేము అందరి దేవునికి మొక్కిన వాళ్ళమే. కానీ దేవుడు మార్చిన తర్వాత దేవుడు మార్చుకుంటే ఇట్లుంటుంది. ఆ దేవుడి కోసం ప్రాణాలైన హతసాక్షులు వాళ్ళ జీవితాలు చూసినప్పుడు నాకు అనిపించింది. అంటే ఇంకో ప్రశ్న సిస్టర్, మీకు హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు, ఆ తర్వాత లంగ్స్ ప్రాబ్లం ఉందన్నారు, తర్వాత మీరు 5-6 సార్లు ఊరేసుకోవడానికి కూడా, లేదా మీరు ఎప్పుడైతే మీరు మత్తు పదార్థాలకు బానిస అయ్యారో అని చెప్పారు, అలాగే 5-6 సార్లు ఉరి కూడా వేసుకున్నామన్నారు. అది ఏ సందర్భంలో, ఎందుకు అలా మీరు చేయాల్సి వచ్చింది? అంటే నాకు రోగం వస్తుంది, మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే రోగం వస్తుంది, ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నాకు మరి దేనికి సొల్యూషన్ లేదు. అది చావటానికేమో మళ్ళా సస్టే నరకడానికి పోతున్నాం అనే ఒక బాధ. కానీ సాతానము నువ్వు చచ్చిపోవచ్చు కదా, ఈ సమస్యలన్నీ భరించకండి, చావచ్చు కానీ శోధిస్తూ ఉండేది. గొడవలు అంటే మనశ్శాంతి లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అప్పుడు అట్లా. సో అనారోగ్యాన్ని బట్టి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీరు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మీరు స్వస్థత పొందుకొని, ఆయన దర్శనాన్ని పొందుకొని, నువ్వు నా సేవ చేయాలి అని ఆయన స్వరమును మీరు విన్నప్పుడు, మీరు వీటన్ని ఈ మత్తు నుంచి, బానిసత్వం నుంచి, అలాగే ఈ అనారోగ్యాల నుంచి, ఈ మరణకరమైన రోగాల నుంచి స్వస్థత పొందుకొని మీరు విడుదల పొందుకున్నారు సిస్టర్. అంతే బ్రదర్. ఓకే, చాలా వందనాలు సిస్టర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను సిస్టర్. క్రైస్తవులు మతం మారుస్తున్నారు, మతం అంటున్నారు.
సో మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది? మీ మతం మారిందా? లేకపోతే మీలో ఏం మార్పు వచ్చింది? జీవితం మారింది. నా జీవితం మతం అయితే ఇప్పుడు మతం మతం అంటారు కానీ మతం నీ శరీరం కోసినా బ్లడ్ రెడ్గానే వస్తుంది. నా శరీరం కోసినా బ్లడ్ రెడ్గానే వస్తుంది. కులం కులం అంటారు, మతం మతం అంటారు కానీ నిత్య జీవానికి మార్గం మాత్రం దేవుడే. దేవుడు లేకపోతే శూన్యం అది. అవును. ఆయన నిజమైన వాడు కాబట్టి మరి అనేక మంది క్రైస్తవులకి మరి మరణకరమైన రోగాలు క్యాన్సర్ కానీ ఇలాంటి టీబీ కానీ ఎయిడ్స్ కానీ ఇవన్నీ సొసైటీలో వస్తున్నాయి కదా, మనం రియల్గా చూస్తున్నాం కూడా. ఓకే సిస్టర్, ఇప్పుడు మీకు ఇన్ని రోగాలు వచ్చాయి, మీకు మరణకరమైన రోగాలు, మత్తు పదార్థాలకు ఇలా అయినప్పుడు మరి ఈ మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇట్లా అయింది, మళ్ళీ మన విగ్రహారాధన వైపు, హిందూ దేవుళ్ళ వైపు వచ్చేయండి, పూజలు చేద్దాము తగ్గుతుంది అని ఎవరన్నా మిమ్మల్ని మళ్ళీ అన్నారా? చాలా మంది అన్నారు. ఓకే. మా మేనత్త అయితే ఏం చేసిందంటే, నేను తాయితు కట్టుకోవట్లేదని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తాయితు వాళ్ళ ఇంటి ముందల దిష్టి అక్కడ కట్టింది తాయితు, వాళ్ళ ఇంట్లో కట్టుకుంది. నేను తాయితు కట్టుకోవట్లేదని అంటే అట్లయినా తగ్గిద్దాం అని చెప్పి, అదంటే అవిశ్వాసం కదా. సో మరి ఏమన్నా తగ్గిందా? మరి మీరు? ఏం తగ్గలేదు, అది అటు వాంతులు అవుతానే ఉన్నాయి. ఓకే. అందరూ ఏడుస్తూ ఉన్నారు, అసలు చచ్చిపోతానని చెప్పి అనుకున్నాను. సో ఎన్ని పూజలు చేసినా రాని స్వస్థత కేవలం యేసుక్రీస్తులోనే మీకు స్వస్థత విడుదల కలిగింది సిస్టర్. చాలా దేవుని ద్వారానే కలిగింది. ఇప్పుడు నాకు వచ్చిందే కాకుండా నాకు వచ్చిన వరాల ద్వారా నేను అనేక మందికి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి స్వస్థత నేను చేస్తున్నా. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. వందనాలు. విన్నారు కదా సిస్టర్ భార్గవి గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తను ఎలాగా హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఆంజనేయుడి స్వామికి, పోలేరమ్మ తల్లికి, అలాగే వినాయకుడు పూజలు, తిరణాలు, ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో విగ్రహారాధనలో మునిగి తేలుతున్న సిస్టర్ భార్గవి నుంచి రెబికాగా మారి మరి తన మరణకరమైన రోగాల నుంచి, అలాగే తను లైఫ్లో ఎదుర్కొన్న కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేమి కొరతను బట్టి, తన డిప్రెషన్లోకి వెళ్ళి మరి మత్తు పదార్థాలకు బానిసై అనారోగ్యాలను బట్టి, మరణకరమైన రోగాలను బట్టి మరి స్వస్థత లేని స్థితిలో తాను ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తనని దర్శించి తన స్వరాన్ని వినిపించి, నీవు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను, నీవు నా సేవ చేయాలి అని తనను పిలుచుకున్నప్పుడు మరి తను ఎప్పుడైతే స్వస్థత ఈ ప్రభు నేను లోబడతాను అన్నప్పుడు వెంటనే ఈ యొక్క డిప్రెషన్ నుంచి, అలాగే ఈ మత్తు బానిసల నుంచి, అలాగే అనారోగ్యం నుంచి, మరణకరమైన రోగాల నుంచి యేసుక్రీస్తు ప్రభు తనకి మహాస్వస్థత దయచేసి తన గొప్ప సేవలో ఇప్పుడు తన్ని రెబ్కాగా తను మార్చుకుని చక్కని సేవ, చక్కని స్వస్థత వరాలు, ఆత్మఫలాలు ఇచ్చి తనని గొప్పగా ఇప్పుడు దేవుని సేవలో వాడుకుంటున్నారు. అలాగే తన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి తను ఎన్నోసార్లు 5-6 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి మరి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు తనని సూసైడ్ అటెంప్ట్స్ చేసేటప్పుడు, ఆత్మహత్య చేసుకునే సమయంలో కూడా తనని కాపాడి భద్రపరిచి, ఎంతో మంది ఇప్పుడు అనారోగ్యం వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆత్మహత్యలు చేసుకునే వారికి ఇప్పుడు సిస్టర్ ఒక బలమైన మరి వాళ్ళకి మాదిరిగా మారి వాళ్ళని ప్రోత్సహించి, ఎన్ని కష్టాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడితే తప్పకుండా విజయము మనదే, విజయము యేసుక్రీస్తు ప్రభు దయచేస్తాడు అని సిస్టరి సాక్ష్యమే మనకి ఒక సజీవ ఆధారముగా ఉంది. కాబట్టి మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉండవచ్చు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మరణకరమైన రోగాలు, ఇంకా రకరకాల సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే సిస్టర్కి స్వస్థత దయచేసిన దేవుడు, సిస్టర్ని ఆర్థికంగా ఆదుకుని ఇంతవరకు నడిపిస్తున్న దేవుడు, ఇక ముందు కూడా నడిపించబోతున్న దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరిచి మీ జీవితాలు కూడా మార్చి మిమ్మల్ని కూడా నిలవబెట్టి వాడుకునే గొప్ప ప్రేమగల మన యేసు ప్రభు మనతో ఉన్నారు. కాబట్టి మరి సిస్టర్ సాక్ష్యాన్ని మనము ఆధారంగా తీసుకుని మనము కూడా యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత వేడుకున్నట్లయితే మనకు కూడా గొప్ప అద్భుతములను, ఆశ్చర్యకార్యాలను మనం కూడా చూసేవారముగా ఉంటాము. కాబట్టి మీ జీవితంలో కూడా మరి మీరు ఏదో కారణంతో యేసు ప్రభుని ఇంకా నమ్మకుండా ఉన్నట్లయితే, ఏదో ఒక సమస్య కానీ, ఏదో ఒక ప్రశ్న కానీ, యేసుక్రీస్తు ప్రభు విషయంలో సందేహము కానీ, యేసుక్రీస్తు ప్రభు గురించిన మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉండి దాన్ని బట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోతే మీరు మహా గొప్ప రక్షణను కోల్పోతున్నారు.
ఏదైతే థియలాజికల్గా లేదా బిబ్లికల్గా మీకు ఏదైనా యేసుక్రీస్తు ప్రభు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేయలేదు అని ఇలాంటి చిన్న చిన్న సందేహాలను బట్టి రాబోయే గొప్ప మహారక్షణని మీరు కోల్పోవద్దని మిమ్మల్ని బ్రతిమాలుతూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే కిందున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యములు చేసి ఉండుంటాడు. కాబట్టి మాకు కాల్ చేయండి. మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని అది మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. అందుకు మీకు సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని నలుగురితో పంచుకోవాలా, వేల మంది మీ సాక్ష్యం చూడాలా, బలపడాలా, ఆత్మీయంగా ఎదుటివారిని బలపరచాలా, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహింపరచాలా. సో హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సరే మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. స్టేట్స్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఆన్లైన్లో అన్నా మనం సాక్ష్యం రికార్డ్ చేద్దాము. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కమెంట్ చేయండి. లైక్ కమెంట్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందంట. సో లైక్ కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాక్ష్యాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎంతో మంది ఈ సాక్ష్యం విని యేసు ప్రభు నామాన్ని మహింపరచాలా, వాళ్ళు ఆత్మీయంగా బలపడాలనేదే మా ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ సాక్ష్యం మీ జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుందని, మీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొస్తుందని నమ్ముతూ మరొకసారి సిస్టర్ గారి గురించి, వారి పరిచర్య గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటూ, మీ జీవితంలో ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని దర్శించి, అలాగే మీ కుటుంబంలో శాంతి, సమాధానము, సకల ఆశీర్వాదములు, రక్షణ మీకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు.